నూతన సంవత్సరాలు వస్తుంది, క్యాలెండర్ మారబోతుంది. కాబట్టి ఆ సమయానికి కూడా అనుగుణంగా భక్తులకి ఏదైనా విషయం చెప్పండి అంటే మేము ప్రొద్దున ఆలోచిస్తున్నాం ఏ శ్లోకం గురించి మాట్లాడాలి అని. మేము ప్రొద్దున శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు ఒక శ్లోకం బై మిస్టేక్ ఓపెన్ అయింది అనమాట. అది మాకు అనిపించింది, సరే ఇది పర్ఫెక్ట్ శ్లోకం ఈరోజు క్లాస్లో మాట్లాడడానికి. ఏ శ్లోకం తెలిసిన? శ్రీమద్ భాగవతము 2వ స్కందము 3వ అధ్యాయము 17వ శ్లోకం. శ్రీ భగవంతుని కథలను చర్చించుటయందు కాలమును సద్వినియోగపరచుకొని వాని తప్ప ప్రతి ఒక్కరి ఆయువు ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించి వేయము. ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణ భగవానుడి గురించి వినేవాడు తప్ప మిగతా వాళ్ళందరి యొక్క ఆయువుని ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యుడు హరించేస్తాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రీల ప్రభుపాదులు వారు మనకు అనుగ్రహించిన విధానంగా మనం ఒకసారి భాగవత ఆచార్య స్మరణ చేసుకొని క్లాస్ ప్రారంభం చేసుకుందాం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్. ఒక నిమిషం అంటే చూడండి, వీళ్ళకి ఎంత ఎంజాయ్మెంట్ చేసినా ఎన్ని ఇది చేసినా సరే లాస్ట్ కి భగవంతుడు అనుగ్రహం లేదు, వీళ్ళ ఆటలు చెల్లవనే నమ్మకం కూడా ఉందన్నమాట. కానీ మనకి ఇలా పరిపూర్ణమైన శ్రద్ధ భగవంతుడి పట్ల. సమయం అనేది చాలా విచిత్రం. ఇక్కడ చూడండి ఏమంటున్నారు అంటే ప్రతి సూర్యుడి యొక్క ఉదయము సూర్యుడి యొక్క అస్తమంతా ఏమవుతుంది అంటే ఆయుష్ అనేది పోతుంది. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటామేమో 2026 వస్తుందని, కానీ 2026 వస్తుంది అన్న దానికి అర్థం ఏంటి? 2025 మొత్తం అయిపోయింది, ఒక సంవత్సరం మన క్యాలెండర్ నుంచి వెళ్ళిపోయింది. ఇది నిజంగా మనం ఆలోచిస్తే ఆనందించాల్సిన సమయం, బాధపడాల్సిన సమయం. సమయం ఏమిస్తుంది? భయాన్ని ఇస్తుంది. ఏమి భయం ఇస్తుంది? అన్నిటికంటే పెద్ద భయం మృత్యువు యొక్క భయం. దాని తర్వాత మిగతా భయాలు ఆకలిస్తుంది, అన్నం పెడతారు లేదు, ప్రసాదం చాలా బాగా చేస్తారు, చెప్పదారు ప్రభుత్వం. అందరికంటే చాలా బెస్ట్ ప్రసాదం మాకు. ఒకసారి మేము కోల్కతా యాత్ర ఉంది, మా గురుగారానికి మాయపూర్లో ఉండిన తర్వాత కోల్కతా యాత్ర ఉందన్నమాట. అక్షర్ధామ్ టెంపుల్లో అక్కడ అందరు బ్రహ్మచారులు ఉన్నారు. ప్రసాదం వచ్చిందన్నమాట. మేము ఎవరి ప్రసాదం చేసింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే కోల్కతా టెంపుల్ నుంచి వచ్చింది, చక్రధారి ప్రభు అక్కడ కిచెన్ ఇన్ఛార్జ్ చెప్పారు. కోల్కతా వాళ్ళ యొక్క అదృష్టం విజయవాడ వాళ్ళు తీసేసుకున్నారు. కాబట్టి మీకు చాలా మంచి అదృష్టం. మంచిగా ప్రవచనం చెప్పేవాళ్ళు, మంచిగా కీర్తన చెప్పేవాళ్ళు, మంచిగా ప్రసాదం పెట్టేవాళ్ళు. ఇంకేం కావాలండి జీవితంలో? ఆనందంగా భక్తి చేసుకోవచ్చు. ఇంకా పరీక్షిత మహారాజ్ గారైనా తిండి తిప్పలు లేకుండే ఉండేది కదా. ఎందుకు నేను అలా అన్నాను, ఎందుకు నేను ఇలా చేశాను అని అనిపిస్తుంది. ఎంతమంది గారు అనిపిస్తుంది? చాలా సంతోషం, చాలా ఆనెస్ట్ ఆడియన్స్. మేము ఒకసారి ఒక చోట అడిగాం అన్నమాట, ఎంతమంది జీవితంలో స్ట్రెస్ ఉంది అంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎత్తలేరు అన్నమాట. ఏం పర్వాలేదు చెప్పండి, ఎంతమంది స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు అని అంటే కొంతమంది ఎత్తారు, కొంతమంది తర్వాత మీరు అందరికీ స్ట్రెస్ లేదంటే మీరు స్ట్రెస్ తీసుకునే వాళ్ళు కాదు, స్ట్రెస్ ఇచ్చేవాళ్ళు. పక్కన ఉండేవాళ్ళు అవునా. నేనే
ఉంటాయి జీవితంలో. ఒకటి స్ట్రెస్ తీసుకోవడం, లేదా స్ట్రెస్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, రెండే రకాలు. మీరు చూడండి, మనం ఎప్పుడు ఇలా చేశాను అలా చేశాను. కానీ మీరు ఒక్క విషయంలో ఉంది, ఎవరైతే ధార్మికంగా బ్రతుకుతారో, ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేస్తారో, ఎవరైతే ప్రతిరోజు భాగవతం గీత చెప్పిన నియమాల ప్రకారంగా చూపించిన మార్గం వల్ల బ్రతుకుతారో, ఎన్నటికీ ఏ రిగ్రెట్ ఉండదు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఈరోజు భగవానుడు నీ సమయం అయింది అంటే, స్వామి నేను రెడీ. ఒక పిల్లవాడగా వాళ్ళ తండ్రి గారికి అసలు ముసలోడైనా సరే వైరాగ్యం వస్తలేదంటే, ఏం చేద్దాం అని గయా తీసుకెళ్ళాడు. గయాలు మీకు తెలుసా, పిండ తర్పణాలు చేస్తుంది. అయితే పెద్ద పెద్ద ఉండలు చేస్తాడు తెలుసా మీకు. తర్వాత దర్బలు కూర్చోబెట్టుకొని తర్పణం చేస్తుంది. చూస్తున్నాడు వాళ్ళందరూ. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇక్కడ అంటే, వెళ్ళిపోయిన వాళ్ళందరికీ పిండం పెడుతున్నారు, తర్పణాలు చేస్తున్నారు, పిండ తర్పణాలు చేస్తున్నారు. నాకు కూడా చేస్తాను, నేను వెళ్ళిపోయాక చేస్తాను నాన్న, అందుకే నేను చెప్తున్నాను, నీకు వెళ్ళిపోయే సమయం వచ్చింది, కొద్దిగా హరే కృష్ణ చెప్తాను. సరే అదంతా వేరే విషయం, కానీ వీళ్ళు ఉత్తి అన్నం పెడుతున్నారు, నాకు మాత్రం ఉత్తి అన్నం పెట్టకు అన్నాడు. వీళ్ళు ఉత్తి అన్నం పెడుతున్నారు, నాకు మాత్రం ఉత్తి అన్నం పెట్టకు, ఏదో పులిహోరైనా పొంగలైనా పెట్టు అన్నాడు. అంటే వీడికి పోతారనే భయం లేదండి, పొయ్యాక వీళ్ళ అబ్బాయి ఏం పెడతాడో అని ఆలోచిస్తున్నారు. అందులో కూడా టేస్ట్ కావాల్సి వస్తుంది. ఉత్తి అన్నం పెట్టక నాకు పులిహోర పరమాన్నం వీడేదో వచ్చి తినేటట్టుగా. చూడండి, రెండు రకాలుగా మనం జీవనాన్ని జీవించవచ్చు. ప్రతి మినిట్ కాన్షియస్గా ఉన్నప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు. లేదా నాకు వీటితో సంబంధమే లేదు, నేను కేవలం బ్రతకడానికే వచ్చాను అని అనుకున్నాం అనుకోండి, ఈయనలాగా పులిహోర దద్దోజనం పెరగడం. కానీ మన జీవితం అంతా కూడా దీక్ష విరమణ జరుగుతుంది. విజయవాడలో ఎన్నో చోట్ల భారీ గేటింగ్ పెట్టారు. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఇంకొక దారి ఎత్తుకుంటూ వెళ్తారు. అవునా కానీ చెప్పండి. GPS ఏం చేస్తుంది, మీరు తప్పు దాంట్లో వెళ్ళారనుకోండి, రీడైరెక్టింగ్ చేసి మళ్ళీ మిమ్మల్ని సరైన మార్గంలో. అదే భక్తుల యొక్క సాంగత్యం శ్రీమద్ భగవద్గీత చేస్తారు. కానీ నన్ను అన్నింటి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి, నీ లక్ష్యం ఏంటో అక్కడికి వెళ్ళాలి. ఒక ఆయన ఒక ఏమంటారు సంతాప సభ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని పెట్టుకున్నారట. GPS-లో ఇలా ఈ ఏమంటారు లొకేషన్ ఏంటి, ఒక శ్మశానం లొకేషన్. అయితే ఆ GPS తీసుకెళ్ళి ఎప్పుడైతే వచ్చిందో డెస్టినేషన్ అరైవ్డ్ అని చూపించింది. కరెక్టే కదండి, అందరు డెస్టినేషన్ ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళాల్సింది. కానీ ఎలా వెళ్తాం మనం? నది యొక్క ప్రవాహం సముద్రం లోపలికి వెళ్తూ ఉంటుందండి. కానీ పక్కన ఉండే పొలాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేస్తూ వెళ్తుంది. నది ఏమి సస్యశ్యామలం చేయడానికి రాలేదండి, దాని యొక్క ప్రయాణం సముద్రంలో కలవడానికి. పరిగెళ్ళు తొక్కుతూ పైకి కిందికి అటు నుంచి గంగా ప్రవాహం నడుస్తూ ఉంటుంది. కానీ ఎంతమంది గంగా నదిలో స్నానం చేసి తరిస్తున్నారు, ఎంతో మంది గంగా నది యొక్క నీళ్ళను వాడుతూ వాళ్ళ పొలాలను తెచ్చుకుంటున్నారు. ఎంతో మంది గంగా నది నీళ్ళతోటి ఎంత త్రాగునీరుని సంపాదించుకుంటున్నారు. దాని ప్రయాణం సముద్రం వైపు. కానీ ఎంతమంది మంచి చేస్తారు. అలా మన ప్రయాణం భగవంతుడి వైపు. కానీ మన ప్రయాణంలో ఎంతమందికి ఏమి మంచి చేయగలుగుతాం, ఇదే మన ప్రశ్న. కాబట్టి ఇది మన ప్రయాణం. రిగ్రెట్ ఉండకూడదు జీవితంలో. అట్ ద ఎండ్ ఆఫ్ ది సమయం భగవంతుడు మనల్ని అడిగారు అనుకోండి, అయ్యా ఏంటి నీ పరిస్థితి అంటే, స్వామి నేను చాలా ఆనందంగా ఉన్నాను, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నాను, పిల్లలకి మంచి సంస్కారం ఇచ్చాను, భగవద్గీత భాగవతాలు చెప్పిన విధంగా నేను నడుచుకున్నాను స్వామి, దీనికంటే నాకు ఇంకొకటి ఏమీ లేదు. ఈ జన్మ ఇచ్చినందుకు, ఈ జన్మని తరింప చేసుకునే విధంగా భాగవతోత్తముల యొక్క సాంగత్యం నాకు కల్పించినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పగలిగితే మన జీవితం. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం వెళ్తూ ఉన్నప్పుడు పరిశీలన చేసుకున్నాం. ఈ సంవత్సరం ఎలా ఉంది, నెక్స్ట్ సంవత్సరం హౌ కెన్ ఐ బికమ్ అ బెటర్ పర్సన్, నేను ఒక మంచి భక్తుడిని ఎలా అవ్వగలుగుతాను. ఈ సమయంలో ఏవేవైతే తప్పులు చేశానో ఆ తప్పులన్నీ మనం దిద్దుకొని నేను ఎలా సో అది ఒక రకంగా చూస్తే మన భారతదేశంలో హిందీ లాంగ్వేజ్ లో
దేర్ ఆర్ సఫిషియెంట్ స్పీకర్స్, చాలా మంది ఉన్నారు. అండ్ ఇంగ్లీష్లో, హిందీలో మనం చూసినట్లయితే ఇస్కాన్లో ఎంతో మంది వరిష్ఠ వైష్ణవులు ఉన్నారు. వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తున్నారు, సన్యాసిస్తున్నారు. ప్లస్ చాలా మంది సీనియర్ డివోటీస్ ఉన్నారు. సో దెర్ ఆర్ సో మెనీ స్పీకర్స్ హిందీలో. అండ్ మనకి కోరుకోవాలి కానీ గోడంత కంటెంట్ ఉంది. కానీ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటే వివిధ లోకల్ భాషలు, ప్రాంతీయ భాషలు. సో వాటి విషయంకి వచ్చినప్పటికీ యాక్చువల్గా ప్రతి ఇస్కాన్ గురించి, ప్రభుపాద గురించి చెప్పాలంటే ప్రభుపాద మనకి ఎన్ని ఇచ్చారు, మంత్రాలు ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, కీర్తనలు ఇచ్చారు, ప్రభుత్వ పుస్తకాలు బోర్డు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సగటు మనిషికి అర్థమయ్యేలా చెప్పారు. ఇది ఇస్కాన్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు నేను కానీ ప్రభు కానీ మేమేదో అంటే ప్రభుజీ మీరు ఫస్ట్ అయ్యారా, జీవితంలో ఏదైనా ఫస్ట్ అయ్యి ఈ మార్గంలోకి వచ్చారా? నో, ఇట్స్ నాట్. యాక్చువల్గా ఎందుకు ఎంతమంది ఇంటలెక్చువల్స్, ఎంతమంది యూత్ వస్తున్నారంటే కారణం ఏంటంటే ఇస్కాన్ ప్రభుపాదుల వారు మనకి శాస్త్రాన్ని సగటు మనిషి అర్థమయ్యే విధంగా